నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కోటి మహిళలను కోటీశ్వర్లు చేయడమే లక్ష్యం, అసెంబ్లీలో సీతక్క. స్పీకర్ తీర్పునే ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్, మంత్రి పొంగులేటి ఆగ్రహం. హైదరాబాద్ లో దోమలు విష జ్వరాలు పెరుగుతున్నాయి, కాంగ్రెస్ పాలనపై కేటీఆర్ ఘాటు విమర్శ. అసత్య ప్రచారాలకు ప్రభుత్వం భయపడదు, మంత్రి శ్రీధర్ బాబు. తెలంగాణ అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ ప్రసంగానికి మహిళా సంక్షేమంపై మంత్రి సీతక్క ఘాటు కౌంటర్ ఇచ్చారు. ఆమె ప్రసంగంలో గత 2 సంవత్సరాల్లో మహిళా సాధికారత కోసం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, రుణ పథకాలు మరియు రాష్ట్ర మహిళలకు అందించిన లాభాలను సీతక్క వివరించారు. మనం లక్ష్యంగా పెట్టుకున్నది 1 కోటి మంది మహిళలను ఆర్థికంగా స్వావలంబిగా మార్చడం. ఇప్పటికే మహిళా సంఘాలకు ఈ 2 సంవత్సరాల్లో 57,000 కోట్ల రుణాలు అందించాం. మహిళల రుణాలపై 1,390 కోట్లు వడ్డీలను చెల్లించాం. ఆత్మగౌరవంతో, ఆత్మవిశ్వాసంతో జీవించే మహిళలకు మా ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది అని తెలిపిన ఆమె బీఆర్ఎస్ ప్రభుత్వంపై కఠిన విమర్శలు చేశారు. సోషల్ మీడియాలో మాత్రమే ప్రచారం చేసి వాస్తవానికి 10 సంవత్సరాల్లో 3,000 కోట్ల రూపాయల వడ్డీలు మహిళలపై భారం మోపింది. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చలేకపోయారు? డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించాల్సింది ఎందుకు అందలేదు అని ప్రశ్నించారు. మరియు గతంలో 5 లక్షల రూపాయల వరకు మాత్రమే వడ్డీలు చెల్లించే విధంగా నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు 5 లక్షల రూపాయలకు మించి రుణాలపై కూడా వడ్డీలను చెల్లించాలని అడుగుతున్న విషయంలో విడ్డూరంగా ఉందని ఆమె తెలిపారు. అయితే భవిష్యత్తులో 5 లక్షల రూపాయలకు మించి రుణాలకు కూడా వడ్డీలను చెల్లించే అంశాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. అంతేకాక సమ్మక్క సారలమ్మ జాతరలో మహిళా సంఘాలకు 6 కోట్లతో షాపులు ఏర్పాటు చేసి 3.5 కోట్లు లాభం పొందిన వివరాలను కూడా మంత్రి సీతక్క వెల్లడించారు. ఈ వ్యాఖ్యలతో అసెంబ్లీలో మహిళా సంక్షేమం, రుణ పథకాల అమలు, గత ప్రభుత్వాల హామీల అమలుపై వేడి చర్చల వాతావరణం నెలకొంది. అధ్యక్ష కేటీఆర్ గారు 10 ఇయర్స్ మినిస్టర్ గా చేసిండు గాని ఆ మాటలు ప్రతిసారి సత్యదూరమైనటువంటి మాటలు పెట్టి అబద్దాలను ఊరంతా ప్రచారం చేసుకోవాలనేదే వాళ్ళ కాన్సెప్ట్. ఇవాళ మేము మహిళలకు ఒక లక్ష్యంతో పనిచేస్తున్నాం. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేయాలనుకున్నాం. అరే ఇప్పటి వరకు టౌన్ లో, రూరల్ లో 57,000 కోట్ల రూపాయలు వాళ్లకు బ్యాంకుల ద్వారా, స్త్రీనిధి ద్వారా ఇవ్వడం జరిగింది. మీ లెక్క మేము రెండోసారి అధికారానికి వచ్చినాక 1 రూపాయి కూడా మీరు మహిళలై వడ్డీ లేని రుణాలు ఇవ్వలేదు. పైగా 3,000 కోట్ల రూపాయలు వాళ్ళ మీద భారం పెట్టిపోయినరు. మేము ఈ 6 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి వాళ్ళ ఇచ్చిన ఇప్పటి వరకు దాదాపుగా 1,121 కోటి రూపాయలు, 1,121 కోట్ల రూపాయలు వాళ్ళ వడ్డీ డబ్బులను, అంటే వాళ్ళ వడ్డీని పే చేయడం జరిగింది. మేము ఎగ్గొట్టలే అధ్యక్ష, చేస్తా ఉన్నాం. ఎందుకు ఇంత లేడీస్ అంటే మీకు అంత వ్యతిరేకం? అరే ఒక లక్ష్యం పెట్టుకున్నాము, ఆ లక్ష్యాన్ని, ఆ సంకల్పాన్ని రీచ్ కావాలనుకుంటున్నాము. మేము ఇవాళ మీరు మూతేసినటువంటి శిల్పారామం దగ్గర 106 షాప్స్ మహిళలకు వివిధ గ్రామాల నుంచి ఉత్పత్తి చేసినటువంటి వాళ్లకు మార్కెట్ సౌకర్యం కల్పించినాం. మీరు ఫ్రీ బస్సు పెడితే కూడా దాని మీద అనేక రకాల సెటైర్లు, తప్పుడు ప్రచారాలు, తప్పుడు వీడియోలను చిత్రీకరించడం, ఇవన్నీ కూడా అది మీ వంతు. ఇది తప్పు, ఇది సరైంది కాదు. తరతరాల అణిచివేత నుంచి ఆత్మ గౌరవంతో, అస్తిత్వంతో, ఆత్మవిశ్వాసంతో ముందుకొస్తున్నటువంటి ఆడవాళ్ల వెంట సపోర్ట్ గా ఉండండి, సహకరించండి. అది నిర్ణయాధికారంలో కావచ్చు, కుటుంబ అధికారంలో కావచ్చు, రాజకీయ అధికారంలో కావచ్చు. నేను చెప్తాను అధ్యక్ష, ఒక ఉదాహరణ. మొన్న మా దగ్గర మేడారం అయింది. మేము వాళ్ళకి 6 కోట్ల రూపాయలతోటి 565 మందికి షాప్స్ పెట్టించినాం. మొత్తం వాళ్ళు విత్ ఇన్ ఫ్యూ డేస్, జస్ట్ 10 డేస్ నుంచి 15 డేస్ లో 3,33 లక్షల రూపాయలు అదనంగా వాళ్ళు సంపాదించుకోవడం జరిగింది. టోటల్ వాళ్ళ ఇన్కమ్ ఎంత అంటే, మేము 6 కోట్లు పెడితే 9,33 లక్షల రూపాయలు వాళ్ళకి ఇన్కమ్ వచ్చింది అధ్యక్ష. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మంత్రివర్యులు మాట్లాడుతూ బీఆర్ఎస్ నేతలే నిరంకుశత్వానికి బ్రాండ్ అంబాసిడర్లు, కట్టుకథలు చెప్పడం, మాటల గారడీలు చేయడం వారికి అలవాటుగా మారిందని విమర్శించారు. కేటీఆర్ అహంకార పూరిత వ్యాఖ్యలను ప్రజలు గమనిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
అంతేకాకుండా అసెంబ్లీ స్పీకర్ తీర్పునే ప్రశ్నించడం ద్వారా బీఆర్ఎస్ నాయకుల ధోరణి బయటపడుతోందని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థపై గౌరవం లేకుండా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ పార్టీని తిరస్కరించారని, అది వారి పాలనపై ప్రజల తీర్పేనని మంత్రి స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలతో అసెంబ్లీలో అధికార ప్రతిపక్షాల మధ్య వాగ్వాదాలు మరింత తీవ్ర రూపం దాల్చాయి. రాష్ట్ర రాజకీయాల్లో ఈ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. అనుభవం ఉన్న శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో ఇప్పటిదాకా కట్టుకథలు ఏదైతే విచిత్రంగా చూపించారు ఒక స్క్రీన్ మీద, ఈ కట్టుకథలతో పాటు చివరికి జడ్జి స్థానంలో ఉన్న మిమ్మల్ని కూడా ప్రశ్నించే స్థాయికి మాట్లాడుతున్నారంటే వారు ఏ రకమైన అహంకారంతో మాట్లాడుతున్నారో ఒక్కసారి తమరు గమనించాలి. ఇప్పుడు కాదు, రాష్ట్ర ప్రజలు గమనించారు. పదే పదే ఈ ప్రభుత్వాన్ని గురించి అనేక ఆరోపణలు చేశారు కదా. 4 సార్లు ఎన్నికల్లో ఎందుకు మీరు ఓడిపోయారు? ఇప్పుడు నిన్న కాక మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోయారు, గ్రామ పంచాయతీలో ఎన్నికలు ఓడిపోయారు. నిజంగా మీరు అడిగే నిజమే అయి ఉంటే, మీరు చెప్పే నిజమే అయి ఉంటే ప్రజలు మీకు ఓట్లేసి ఉండేవాళ్ళు కదా. మీకు ఓట్లు అయిపోతే ఇంకా మీరు అవగాహన చేసుకోకుండా కట్టుకథలు, మాటల గారెళ్ళు, ఇంకా నిరంకుశమట. నిరంకుశానికి బ్రాండ్ అంబాసిడర్లు మీరు, నిరంకుశానికి బ్రాండ్ అంబాసిడర్లు మీరు. దాని గురించి మీరు మాట్లాడుతున్నారా? చివరికి మిమ్మల్ని అసందర్భంగా ఏది ప్రధానమైన సీట్లు జడ్జి స్థానంలో కూర్చున్న మిమ్మల్ని మీరిచ్చిన జడ్జిమెంట్ మీద క్వశ్చన్ చేస్తున్నారంటే వారు ఏ రకమైన అహంకారపూరితంగా ఉన్నారో. పార్టీలు మారే ప్రోత్సహించింది మీరు కాదు, ముందు దాని గురించి మీరు మాట్లాడుతున్నారా? హైదరాబాద్ నగరంలో దోమల సమస్య, విషజ్వరాల పెరుగుదలపై రాజకీయ వాదోపవాదాలు తీవ్ర రూపం దాల్చాయి. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ పాలనపై ఘాటు విమర్శలు చేశారు. ఆయన వ్యాఖ్యల ప్రకారం కాంగ్రెస్ హయాంలో హైదరాబాద్ నగరంలో ప్రజల కంటే దోమలు, దొంగలకే ఎక్కువ సౌకర్యాలు ఉన్నట్లు పరిస్థితి తయారైందని విమర్శించారు. నగరంలోని అనేక ప్రాంతాల్లో దోమల విపరీత పెరుగుదల కారణంగా డెంగ్యూ, మలేరియా వంటి విషజ్వరాలు విస్తరిస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇంకా నగరంలోని కొన్ని వీధులకు ప్రముఖుల పేర్లు పెట్టడంపై కూడా కేటీఆర్ విమర్శలు గుప్పించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేర్లు వీధులకు పెట్టడం కంటే ప్రస్తుత పరిస్థితిని ప్రతిబింబించేలా దోమలగూడ, దోమగుట్ట, దోమల హిల్స్ వంటి పేర్లు పెట్టాల్సి వస్తుందని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. నగరంలో ఎటు చూసినా దోమల ప్రబలత పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పరిశుభ్రత లోపం, నిల్వ నీరు, డ్రైనేజీ సమస్యలు దీనికి ప్రధాన కారణాలని ఆయన పేర్కొన్నారు. వెంటనే దోమల నియంత్రణకు చర్యలు తీసుకుని ఫాగింగ్, శానిటేషన్ కార్యక్రమాలను పటిష్టంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటంలో ప్రభుత్వం విఫలమవుతోందని ఆరోపిస్తూ పరిస్థితిని తక్షణమే చక్కదిద్దాలని కేటీఆర్ కోరారు. హైదరాబాద్ లో ఇద్దరు మంచిగా సుఖంగా సంతోషంగా ఉన్నారు అధ్యక్ష. ఫ్రీడమ్, ప్రజాపాలన ఎంజాయ్ చేస్తుంది ఇద్దరు అధ్యక్ష. ఒకటి దొంగలు, 2 దోమలు అధ్యక్ష. దొంగతనాలు పెరిగినాయి హైదరాబాద్ లో, క్రైమ్ రేట్ పెరిగింది. నా లెక్కలు కాదు, గవర్నమెంట్ లెక్కలు. అట్లాగే దోమలు అధ్యక్ష. ఇదివరకు హైదరాబాద్ ఒకటే ఒక ప్లేస్ ఉంటుండే, దాని పేరు దోమలగూడ అధ్యక్ష. ఈ మధ్యన మా శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో కొన్ని మంచి స్ట్రీట్స్కి పేర్లు పెట్టినారు అధ్యక్ష. ఒకటి మన్మోహన్ సింగ్ గారు పేరు పెట్టారు, ఒకటి డొనాల్డ్ ట్రంప్ గారు పేరు పెట్టారు. ఆహా అధ్యక్ష, మీరు పెట్టాల్సింది ట్రంప్ గారి పేరు, మన్మోహన్ సింగ్ గారి పేరు కాదు శ్రీధర్ అన్న. మీరు పెట్టాల్సిన పేర్లు ఏంటంటే దోమలగూడ, దోమల హిల్సు, దోమలాబాదు, దోమల పూలు, దోమల గుట్ట. ఈ పేర్లు పెడితే కరెక్ట్గా సెట్ అవుతుంది మీకు. ఎందుకంటే మొత్తం నగరంలో దోమలు, విషజ్వరాలు, ఫాగింగ్ చేసే దిక్కు లేదు, గుర్రపు డెక్క తీసేవాడు లేడు. మున్సిపల్ మంత్రి, ముఖ్యమంత్రి గారు మరి వారేం చేస్తున్నారు, మీరేం చూస్తున్నారు, మీ ఇన్ఛార్జ్ మంత్రి గారు, నాకు తెలియదు. నేను మిమ్మల్ని అంటలేను సార్ అటంటూ. కాబట్టి ఈ రకమైన పరిస్థితి హైదరాబాద్లో ఉన్నది అధ్యక్ష. తెలంగాణలో ప్రతిపక్షాల అసత్య ప్రచారాలపై ప్రభుత్వం ఘాటు స్పందనతో నిలబడుతోంది. ఐటీ పరిశ్రమలు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించినట్లుగా ప్రతిపక్షం కేవలం అసత్య ప్రచారాల ద్వారా ప్రభుత్వాన్ని దెబ్బతీయాలనుకుంటున్నా మన ప్రభుత్వం వాటిని ధైర్యంగా ఎదుర్కొంటుంది. గత విధానాలను కొనసాగిస్తూ పెట్టుబడిదారులకు నమ్మకం కల్పించడం జరుగుతోంది అన్నారు. తెలంగాణ ప్రభుత్వం $1 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంతో ముందుకు సాగుతున్న దిశలో ప్రతికూల వ్యాఖ్యలు, ప్రచారాలు వృధా అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఐటీ పరిశ్రమల అభివృద్ధి, పెట్టుబడులను ఆకర్షించడం మరియు ఉద్యోగ అవకాశాలను పెంపొందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలు అని ఆయన వివరించారు. శ్రీధర్ బాబు కీలకంగా చెప్పినట్లుగా కేటీఆర్ తక్కువ చేసి నిజ పరిస్థితిని చిన్న పరిమాణంలో చూపడం సరికాదు. రాష్ట్రం ముందుకు సాగుతూనే ఉంది. పెట్టుబడిదారులకు నమ్మకం పెంపొందించడానికి ప్రభుత్వం అన్ని చర్యలను తీసుకుంటోందని అన్నారు. ఈరోజు మేము 10 సంవత్సరాలు ఉంటాం,
ఇంకా ఉండాలి. ఇంకెవరైనా వచ్చినా కానీ దాని తదుపరి కంటిన్యూషన్ ఆఫ్ పాలసీ ఉండదని ఒక ఇన్వెస్టర్ కి నమ్మకం, ఒక పెట్టుబడిదారికి నమ్మకం ఇస్తా ఉన్నాం కనుకనే ఈ విధంగా పరిశ్రమలు వస్తా ఉన్నాయి, పారిశ్రామిక సంబంధించిన వాతావరణం పెరుగుతా ఉంది. దాన్ని మీరు అడ్డుకోవద్దని చెప్తా ఉన్నాను. సరే, మీ హయాంలో మీరు చేసింది కావచ్చు, దానికి 10 అంతలు చేయాలనే ఆలోచన ఉండటం తప్ప, ముందుకు తీసుకెళ్లడం తప్ప, దానికి 100 సార్లు తీసుకెళ్లడం తప్ప, 2034 వరకు 1 ట్రిలియన్ ఎకానమీ చేయాలి, $200 బిలియన్ ఒక విజన్ పెట్టుకొని ఒక్క అడుగు తర్వాత ఇంకో అడగడం తప్ప అధ్యక్ష, ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. ఇది తప్ప. ఏదైనా మనం చెప్తున్నప్పుడు ఎవరైనా చిన్నపాటి విద్యార్థి కూడా అనుకుంటాడు, మేము ఈ ఇంటర్మీడియట్ చదువుకున్న తర్వాత ఎంబీబీఎస్ చదువుకోవాలన్నా, ఇంజనీర్ చదవాలన్నా, లేకుంటే బీకాన్ చదువుకొని సీఏ కావాలన్నా, లేకుంటే ఇతర చదువులు చదువుకొని ఏదో ఎవరో లక్ష్యం పెట్టుకుంటారు అధ్యక్ష. నువ్వు పెట్టుకున్నప్పుడు నువ్వు ఎట్లా పెట్టుకున్నావా? నీకు ఇంకే రాలేదు, ఓ క్లాసే పాస్ కాలేదు, 2వ క్లాస్ పాస్ కాలేదు, 3వ క్లాస్ పాస్ కాలేదని నీరుగార్చే కార్యక్రమం చేస్తూ ప్రజల విశ్వాసాలను కూడా మరి వ్యంగ్యంగా మాట్లాడొద్దని మా గౌరవ శాసనసభ్యులు మరి కేటీఆర్ గారికి మేము మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పేయి అన్నారు. మంగళవారం హన్మకొండ జిల్లా దామెరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన వైద్య శిబిరాన్ని కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ ప్రత్యేక వైద్య శిబిరంలో స్త్రీలు, జనరల్ మెడిసిన్, ఎముకలు, కీళ్లు, కంటి, దంత, పిల్లల వైద్య నిపుణులు పాల్గొని వైద్య సేవలను అందించారు. వైద్య శిబిరంలో వైద్యులు ప్రజలకు ఉచిత సేవలు అందిస్తుండగా ఓపీ విభాగం తదితర సేవలను కలెక్టర్ పరిశీలించారు. 375 మందికి వైద్య పరీక్షలు ఉచితంగా మందులను పంపిణీ చేశారు. అదేవిధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఓపీ నమోదు ఫార్మసీలని కలెక్టర్ సందర్శించారు. ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలను గురించి వైద్యులు, సిబ్బందిని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 99 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక వైద్యులతో వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డాక్టర్ అప్పయ్య, పరకాల ఆర్డీఓ డాక్టర్ కన్నం నారాయణ, దామెర తహసీల్దార్ జ్యోతి, వరలక్ష్మీదేవి, స్థానిక సర్పంచ్ కల్పన, వైద్యాధికారులు డాక్టర్ మహేంద్ర, డాక్టర్ రాజ్ కుమార్, డాక్టర్ శాంతిప్రియ, డాక్టర్ ఎస్కే, జాస్మిన్ మెహ్రా, డాక్టర్ ప్రమోద్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లాలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. వీధి కుక్క కాటు కారణంగా తీవ్రంగా గాయపడిన 8 ఏళ్ల బాలుడు 15 నెలల పాటు ప్రాణాలతో పోరాడి చివరికి మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా విషాద వాతావరణాన్ని నెలకొల్పింది. వివరాల ప్రకారం జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం కోటిలింగాల గ్రామానికి చెందిన శ్రీనివాస్, మాధవి దంపతుల కుమారుడు మణితేజ డిసెంబర్ 26న ఇంటి బయట ఆడుకుంటున్న సమయంలో వీధి కుక్క కరిచింది. వెంటనే కుటుంబ సభ్యులు అతడిని సమీప ఆసుపత్రికి తీసుకెళ్లి టీకా వేయించారు. అనంతరం ఇంటికి తీసుకెళ్లిన తర్వాత బాలుడికి జ్వరం రావడంతో జగిత్యాలలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించాలని సూచించారు. దీంతో బాలుడిని హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా వెన్నుముక నుండి మెదడుకు వెళ్లే నరం తీవ్రంగా దెబ్బతిన్నట్లు వైద్యులు గుర్తించారు. ఆ తర్వాత నుంచి బాలుడికి శరీర కదలికలు మాత్రమే ఉండగా ఎలాంటి స్పృహ లేకుండా పూర్తిగా వెంటిలేటర్ పై చికిత్స అందించారు. కుటుంబ సభ్యులు బాలుడి ప్రాణాలు కాపాడేందుకు వివిధ రకాల చికిత్సలు చేయిస్తూ సుమారు 50 లక్షలు ఖర్చు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. దీర్ఘకాలంగా మృత్యువుతో పోరాడిన మణితేజ చివరకు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. గ్రామంలో విషాద వాతావరణం నెలకొనగా ఈ ఘటన ప్రజల్లో ఆవేదన రేపుతోంది. వీధి కుక్కల సమస్యపై అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. హైదరాబాద్ లో టీ20 ప్రపంచ కప్ 2026 విజేత టీమిండియా ఆటగాడు తిలక్ వర్మ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ అనుములను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశం రాష్ట్రంలో క్రీడా అభిరుచి పెంపొందించే సందర్భంగా నిలిచింది. సీఎం రేవంత్ అనుముల తిలక్ వర్మను ఉత్సాహభరితంగా స్వాగతించి టీమిండియా విజయం రాష్ట్ర ప్రజలకు గర్వకారణమని అభినందించారు. ఈ సందర్భంగా తిలక్ వర్మకు ప్రత్యేక సత్కారం, జెండా ప్రదర్శన, గుర్తింపు కార్యక్రమాలను నిర్వహించినట్లు సమాచారం. తిలక్ వర్మ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల అభిమానంతో ఈ విజయం మరింత ఉత్సాహాన్ని కలిగించిందని, రాష్ట్రానికి గౌరవాన్ని తీసుకురావడం ఆయనకు గర్వకారణమని తెలిపారు. సీఎం ఉత్సాహవంతంగా మద్దతు తెలిపి యువ క్రీడాకారుల కోసం ప్రభుత్వ స్థాయిలో ప్రోత్సాహక కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు. ఈ భేటీ అనంతరం మీడియా ప్రతినిధులతో తిలక్ వర్మ మరియు సీఎం రేవంత్ అనుముల సంభాషణలు జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్ర క్రీడా వర్గాల మధ్య సానుకూల స్ఫూర్తినిచ్చిన ఘట్టంగా నిలిచింది.
రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం ముదిరింది. గవర్నర్ ప్రసంగంపై తీవ్ర విమర్శలు గుప్పించారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. ఇవాళ జరిగిన గవర్నర్ ప్రసంగం పూర్తిగా అబద్దాలతో నిండిపోయిందని ఆయన ఆరోపించారు. మీడియాతో మాట్లాడిన ఆయన ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీల గురించి గవర్నర్ ప్రసంగంలో ఎక్కడా ప్రస్తావన లేకపోవడం ఆశ్చర్యకరమని అన్నారు. అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లోనే 6 గ్యారంటీలతో పాటు 420 హామీలు అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిందని గుర్తు చేశారు. అయితే అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటినా ఆ హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రైతులకు సంవత్సరానికి 15,000 రైతు భరోసా ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు అమలు చేయలేదని, ప్రతి మహిళకు 2,500 ఆర్థిక సహాయం ఇస్తామని చెప్పి మోసం చేశారని మండిపడ్డారు. అలాగే కళ్యాణ లక్ష్మి పథకంలో తులం బంగారం ఇస్తామని ప్రకటించిన ఆ హామీ కూడా అమలు కాలేదని ప్రశ్నించారు. ఇక ఉద్యోగాల విషయంలో కూడా ప్రభుత్వం ప్రజలను తప్పుద్రోవ పట్టిస్తోందని ఆయన ఆరోపించారు. గత ప్రభుత్వ కాలంలో ప్రారంభమైన నియామకాల ప్రక్రియలను ఇప్పుడు తమవిగా చెప్పుకోవటం సరికాదని, ఇది ప్రజలను మోసం చేయటమేనని అన్నారు. యువతలో ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి పెరుగుతోందని పేర్కొన్న ఆయన తగిన సమయంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. మొత్తంగా గవర్నర్ ప్రసంగం వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించేలా లేదని, ప్రజల సమస్యలను పక్కన పెట్టి ప్రభుత్వ విజయాల పేరుతో తప్పుదారి పట్టించే ప్రయత్నం జరిగిందని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విమర్శించారు. ఇవాళ గవర్నర్ ప్రసంగంలో ఇలా పూర్తిగా అబద్ధాలు చెప్తూ ఇలా 6 గ్యారంటీల విషయము పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం మర్చిపోయింది అని చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. మొదటి 100 రోజుల లోపలనే 6 గ్యారంటీలు ఇస్తామని హామీలు ఇచ్చి దేవుని గుడిలలో ప్రమాణాలు చేసి ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు ఆనాడున్న పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు మరియు బట్టి విక్రమార్క గారు దేవుని గుడిలలో సంతకాలు పెట్టి మొదటి 100 రోజుల్లోనే మేము రైతు బంధు 15,000 రూపాయలు ఇస్తామని, ఇలా మొదటి 100 రోజుల్లోనే మహిళలకి 2,500 రూపాయలు ఇస్తామని, ఇలా తులం బంగారం ఇస్తామని, ఇలా పెన్షన్లు 2,000 4,000 రూపాయలకు చేస్తామని, 4,000 రూపాయల వికలాంగుల పెన్షన్ 6,000 రూపాయలు చేస్తామని ఆనాడు రేవంత్ రెడ్డి గారు చెప్పింది. ఇవాళ 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇలా దాదాపు 3 బడ్జెట్లు పెట్టేసిండ్రు. అంటే దాదాపు వాళ్ళు పెట్టే 5 బడ్జెట్లు పెట్టే అవకాశం ఉంటాయి, దాంట్లో 3 అయిపోయినాయి. అంటే దాదాపు ఇలా 60 నుంచి 65% బడ్జెట్ పెట్టేసిండ్రు. అంటే ఇప్పుడు పెట్టబోతా ఉన్నారు, ఇప్పుడు పెడతా ఉన్నారు 3వ బడ్జెట్. అది గవర్నర్ ప్రసంగంలో కూడా ఇప్పుడు చెప్తా ఉన్నారు. ప్రతి యువకుడు, ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రతి యువకుడు మీరు చేసే ప్రతిదీ ఇలా గమనిస్తా ఉన్నారు. ఖచ్చితంగా మీకు సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పుతారు. హన్మకొండ జిల్లాలోని దామెర క్రాస్ రోడ్ లో ఉన్న ఆశ్రమ బాలుర హై స్కూల్ ను మంగళవారం జిల్లా కలెక్టర్ శ్రీ చాహద్ బాజ్పాయ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని తరగతి గదులు, పరిసరాలు, స్టోర్ రూమ్, కిచెన్ షెడ్లను పరిశీలించి నిర్వహణపై సంబంధిత అధికారులకు సూచనలు ఇచ్చారు. పాఠశాలలో 9వ తరగతి విద్యార్థులకు ఫిజికల్ సైన్స్ పాఠ్యాంశం బోధన జరుగుతుండగా కలెక్టర్ తరగతిలో పాల్గొని బోధనను పరిశీలించారు. ఆంగ్లంలో బోధించిన పాఠ్యాంశం విద్యార్థులకు అర్థమైందా అని ప్రశ్నించి వారి అవగాహనను పరీక్షించారు. అలాగే 10వ తరగతి విద్యార్థులతో మాట్లాడుతూ వార్షిక పరీక్షల సన్నద్ధతపై తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే విధంగా బోధన సాగాలని ఉపాధ్యాయులకు సూచించారు. 10వ తరగతి విద్యార్థులు పరీక్షలకు సమగ్రంగా సిద్ధమై 100% ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలని తెలిపారు. పాఠశాలలో పరిశుభ్రతను ఖచ్చితంగా పాటించాలని, విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమాధికారి శ్రీమతి ప్రేమకళ, పరకాల ఆర్డీఓ డాక్టర్ నారాయణ, తహసీల్దార్ జ్యోతి వరలక్ష్మీదేవి, ఎంఈఓ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. నర్సంపేట పట్టణంలో మెగా గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఆధ్వర్యంలో ఆఫ్ సైట్ మాక్ డ్రిల్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నర్సంపేట మున్సిపాలిటీ చైర్పర్సన్ పెండం శ్రీ లక్ష్మీ రామానంద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సదస్సులో భాగంగా గ్యాస్ లీకేజీ, అగ్ని ప్రమాదాలు వంటి అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు ఎలా స్పందించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమాన్ని మెగా గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ టీం అవినాష్ మరియు O&M బృందం రాజేందర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ పెండం శ్రీ లక్ష్మీ రామానంద్ మాట్లాడుతూ ఇలాంటి మాక్ డ్రిల్ కార్యక్రమాలు ప్రజల్లో అప్రమత్తతను పెంచుతాయని అన్నారు.
పరిశ్రమలు, కర్మాగారాలు లేదా గృహాల్లో గ్యాస్ లీకేజీ వంటి ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రజలు భయపడకుండా సమర్థంగా స్పందించేందుకు ఈ అవగాహన ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించడంలో ఈ విధమైన కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. అదేవిధంగా పోలీస్, ఫైర్ సర్వీసులు, వైద్య సిబ్బంది, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయం మెరుగుపడటానికి కూడా ఇలాంటి మాక్ డ్రిల్స్ దోహదపడతాయని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కాటం భాస్కర్, టౌన్ ఎస్ఐ గుడ అరుణ్, మున్సిపల్ కౌన్సిలర్లు ఎలగంటి విజయ్ కుమార్, మాదాసి రవి, పొన్నాల మనీషా ప్రకాష్, ములుకల వినోద సాంబయ్య, కుంపల్లి వీణ విజేందర్ రెడ్డి, వేల్పుల శ్రీలత, ఇస్లావత్ రామగోపి నాయక్ తదితరులు పాల్గొన్నారు. సదస్సు విజయవంతంగా నిర్వహించబడగా ప్రజల్లో భద్రతా అవగాహన పెంపొందించడంలో ఇది ఉపయోగకరంగా నిలిచింది. ఉద్యాన పంటలు సాగు చేస్తున్న రైతులకు సకాలంలో రాయితీలను అందించే విధంగా చర్యలు చేపట్టాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్ అన్నారు. మంగళవారం ప్రభుత్వ రాయితీతో డ్రిప్ విధానంలో హన్మకొండ జిల్లా దామెర మండలం పులుకుర్తిలో ఆయిల్ పంప్ పంట, నడికుడ మండలం నర్సకపల్లిలో మిల్చింగ్ విధానంలో సాగు చేస్తున్న మిర్చింగ్ పంటలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. సంబంధిత రైతులకు ప్రభుత్వం నుండి రాయితీపై వచ్చిన డ్రిప్ పరికరాలను కలెక్టర్ తనిఖీ చేశారు. ఆయా పంటలకు సంబంధించిన వివరాలను రైతులు, ఉద్యాన శాఖ అధికారులు కలెక్టర్ కు వివరించారు. ఆయిల్ ఫామ్ మొక్కను జిల్లా కలెక్టర్ నాటారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఉద్యాన పంటలకు ప్రభుత్వం రాయితీ కల్పిస్తుందని తెలిపారు. ఆయిల్ ఫామ్ మల్చింగ్ విధానంలో సాగు చేస్తున్న మిర్చి పంటల రైతులు రాయితీని సద్వినియోగం చేసుకుని మంచి లాభాలు వచ్చే విధంగా పంట ఉత్పత్తి సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన శాఖ అధికారి అనసూయ, పరకాల ఆర్డీఓ నారాయణ, ఇతర అధికారులు, రైతులు పాల్గొన్నారు. వరంగల్ నగరంలోని మిల్స్ కాలనీ పరిధిలో మరోసారి యువకుల హల్చల్ కలకలం రేపింది. మద్యం మత్తులో ఉన్న కొంతమంది యువకులు రోడ్లపై దారుణంగా ప్రవర్తిస్తూ ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తులను వెంటాడి మరీ దాడికి పాల్పడిన ఘటన స్థానికంగా భయాందోళనకు గురిచేసింది. సమాచారం ప్రకారం బైక్పై వెళ్తున్న ఇద్దరిని లక్ష్యంగా చేసుకున్న ఈ గుంపు వారిని కొంత దూరం వెంబడించి అడ్డగించి దాడి చేసింది. ఈ క్రమంలో బాధితులపై విచక్షణారహితంగా కొట్టడమే కాకుండా ఒకరి తలపై బీరు సీసాతో దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో గాయపడిన వ్యక్తులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్పందించి దాడికి పాల్పడిన వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ తరహా ఘటనలు మిల్స్ కాలనీ పరిధిలో తరచూ జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్థానికులు చెబుతున్న దాని ప్రకారం రోజు రోజుకు యువతలో మద్యపానం పెరిగి నియంత్రణ కోల్పోయి రోడ్లపై హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మద్యం మత్తులో ఇలాంటి దాడులు జరగడం వల్ల ప్రజలు భయంతో బయటకు రావడానికి కూడా సంకోచిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇక వరంగల్ పోలీసులపై కూడా స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రాంతంలో పెరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడంలో పోలీసులు విఫలమవుతున్నారని ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా రాత్రి సమయంలో పెట్రోలింగ్ ను పెంచి మద్యం మత్తులో అల్లర్లు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనతో మరోసారి నగరంలో భద్రతా వ్యవస్థపై ప్రశ్నలు తలెత్తగా పోలీసులు తక్షణ చర్యలు తీసుకుని పరిస్థితిని అదుపులోకి తేవాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు అనేక హామీలు ఇవ్వడం జరిగింది. కానీ వాటిలో ఏ ఒక్క హామీ కూడా ఇప్పటి వరకు పూర్తిగా అమలు కాలేదు. ముఖ్యంగా యువతకు జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి, వృద్ధాప్య వితంతు మరియు దివ్యాంగులకు పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, పేదలకు గృహ నిర్మాణ పథకం, రైతులకు రైతు భరోసా, భూ సమస్యల పరిష్కారం వంటి అనేక హామీలు ఇప్పటికీ అమలు కావటం లేదు. ప్రభుత్వం మీద నమ్మకం పెట్టుకుని ఓటు వేసిన ప్రజలు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. మండలంలో రైతులు తీవ్రమైన ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా సమయానికి అందకపోవడంతో రైతు పెట్టుబడుల కోసం అప్పులపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే వృద్ధాప్య వితంతు మరియు దివ్యాంగులకు ప్రభుత్వం అందించే ఆసరా పెన్షన్లు అర్హులైన లబ్ధిదారులకు అందటం లేదు. మండలంలో దరఖాస్తులు చేసుకున్న అనేక మంది వృద్ధులు, వికలాంగులు మరియు ఒంటరి మహిళలకు ఇప్పటికీ పెన్షన్లు మంజూరు కాలేదు. అర్హులైన అభ్యర్థులందరికీ దరఖాస్తులను వెంటనే ఆమోదించి వారికి పెన్షన్లు అందించాలని కోరుతున్నాము. పేదలకు ప్రభుత్వం ప్రకటించిన గృహ నిర్మాణ పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు వెంటనే ఇళ్లు మంజూరు చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని మనవి చేస్తున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులో ప్రజలు దరఖాస్తులు సమర్పించినప్పటికీ వారికి సమస్యలు
ఇంకా పరిష్కారం కాలేదు. ఆ దరఖాస్తులను తక్షణమే పరిష్కరించి ప్రజలకు న్యాయం చేయాలని కోరుతున్నాము. గ్రామాల్లో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పారిశుద్ధ్య నిర్వహణ, మౌలిక సదుపాయాలు మరియు వీధి దీపాలు వంటి ప్రాథమిక సదుపాయాలు సరైన విధంగా అందటం లేదు. ఈ సమస్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలని, అలాగే ఎంఆర్ఓ ఆఫీసులో నివాస ఆదాయకుల ధృవీకరణ పత్రాల జారీలో జాప్యం జరుగుతోందని, ప్రభుత్వ పథకాలకు ఆ పత్రాలే ప్రామాణికం కావడంతో నిర్ణీత సమయంలో ధృవీకరణ పత్రాలు జారీ చేసి అర్హులను నష్టపోకుండా చూడాలని కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు కోమల్ రెడ్డి, పోదిల రామచందర్, కట్కూరి దామోదర్ తదితరులు పాల్గొన్నారు. నూతనంగా వేం నరేందర్ రెడ్డి రాజ్యసభకు ఎన్నికైనందుకు తెలంగాణ కాంగ్రెస్ సిఎల్పి కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ తన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. సిఎల్పి నేతలు ఈ సందర్భంగా ఆయన ఎన్నిక తెలంగాణకు గర్వకారణమని, రాష్ట్రంలోని ప్రజా ప్రతినిధుల ప్రతిభను ప్రతిబింబించే సందర్భమని పేర్కొన్నారు. రాజ్యసభలో వేం నరేందర్ రెడ్డి చొరవగా సుస్థిరమైన రాజకీయ వాయిస్ అందించి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడతారని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. అభినందనలు వ్యక్తం చేసిన సిఎల్పి నేతలు, ఎమ్మెల్యేలు మరియు పార్టీ కార్యకర్తలందరూ ఈ ఘట్టాన్ని సంతోషంగా స్వాగతించారు. హైదరాబాద్ లోని మియాపూర్ పరిధిలో ఈ రోజు ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రైవేటు సంస్థకు చెందిన మినీ బస్సు బాచుపల్లి సమీపంలో మలుపు వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న పలువురు ఉద్యోగులు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కుకట్పల్లి కేపీహెచ్పీ ప్రాంతం నుంచి సుమారు 10 మంది ప్రైవేటు ఉద్యోగులు గడ్డపోతారం వైపు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. లీ ఫార్మా కంపెనీకి చెందిన ఈ మినీ బస్సు బాచుపల్లి వద్ద మలుపు తిరుగుతున్న సమయంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు ఒక్కసారిగా రోడ్డుపై బోల్తా పడింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి గాయపడిన వారిని బయటకి తీసి సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో చాలా మందికి స్వల్ప గాయాలే అయినప్పటికీ ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై సమాచారం అందుకున్న మియాపూర్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. డ్రైవర్ నిర్లక్ష్యం, వేగం లేదా రోడ్డు పరిస్థితుల వల్ల ప్రమాదం జరిగిందా అన్న కోణంలో విచారణ కొనసాగుతుంది. ఈ ప్రమాదంతో కొంతసేపు ఆ ప్రాంతంలో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడగా పోలీసులు వెంటనే ట్రాఫిక్ ను సర్దుబాటు చేశారు. సిఎల్పి కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీ రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. సమావేశంలో ప్రభుత్వ విధానాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యల పరిష్కారం వంటి కీలక అంశాలపై ముఖ్యమంత్రి చర్చించినట్లు సమాచారం. ప్రతి నియోజకవర్గంలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షిస్తూ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించే దిశగా కృషి చేయాలని ఎమ్మెల్యేలకు సూచించారు. అదేవిధంగా ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు అధికారులు, ప్రజా ప్రతినిధుల మధ్య సమన్వయం మరింత బలోపేతం చేయాలని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలు గ్రామీణ పట్టణ స్థాయిలో సమర్థంగా అమలు కావాలని దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల సమస్యలను ముఖ్యమంత్రికి వివరించగా వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. ప్రజల అంచనాలకు తగ్గట్టుగా పాలన కొనసాగించాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్లు సమాచారం. ఈ సమావేశం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మక నిర్ణయాలకు దోహదపడనుందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కోటి మహిళలను కోటీశ్వర్లు చేయడమే లక్ష్యం, అసెంబ్లీలో సీతక్క. స్పీకర్ తీర్పునే ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్, మంత్రి పొంగులేటి ఆగ్రహం. హైదరాబాద్ లో దోమలు, విష జ్వరాలు పెరుగుతున్నాయి, కాంగ్రెస్ పాలనపై కేటీఆర్ ఘాటు విమర్శ. అసత్య ప్రచారాలకు ప్రభుత్వం భయపడదు, మంత్రి శ్రీధర్ బాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.